సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో నల్ల చెరువు కాలుష్యానికి కారణమైన హెట్రో డ్రగ్స్ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. ఈ దాడికి కారణమైన కాలుష్యాన్ని అరికట్టేందుకు జిల్లా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, పటాన్ చెరు పీసీబీఈని సస్పెండ్ చేయాలని జయరాజు సూచించారు. సిపిఎం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సంఘటనపై జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పీసీబీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీసీబీఈని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ గ్రామాన్ని జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విజిట్ చేసి గ్రామ రైతులకు, గ్రామ ప్రజలకు మొత్తం కూడా భరోసా కల్పించాలి, కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దోమడుగు గ్రామంలో మొన్న భాగ్యనగరంలో గోరక్షక సోను సింగ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు సమీప జిల్లా కార్యాలయాల్లో గణనీయంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి నిరసన పత్రాన్ని అందజేసి ఘటనపై ప్రభుత్వానికి జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభిన్న మండలాల నుంచి వచ్చిన పాల్గొనే వారంతా సాంత్వనపూర్వకంగా సమర్థవంతంగా నిరసన వ్యక్తం చేశారు. ఎవరైతే గోహత్య చేస్తారో కఠినంగా శిక్షించాలి. మొన్న ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో ఇవాళ ఈ బ్రాండ్ కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి. ధర పుట్టాలి. ఈ గోహత్య చేశారో నా కొడుకులకు అందరు కూడా జై శ్రీరామ్. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఈ వ్యవహారం లోపల గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటున్నది. మీరు ఆ రోజు కఠినంగా అమలు చేసింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు ఎట్లయితే అడ్వాన్స్ అవుతున్నారు, గోవులను తీసుకెళ్తే గో రవాణా చేస్తే పట్టుకుంటున్నారు, గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారు మీరంతా. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, గో హత్యను నివారించాలి, గో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారో పోలీస్ శాఖ కూడా మేము అందరూ కోరుకుంటున్నాం. పోయినసారి ఎస్పీ గారు కదా అడిగినాం, మీరు ఏ చెక్ పోస్ట్ పెట్టండి అంటే హైవే మీద చెక్ పోస్ట్ పెట్టడం కుదరదు అన్నాడు. కానీ